అంటే మీరు ప్రత్యేకంగా డాన్స్ అనేది నేర్చుకోలేదు. ఎక్కడ దగ్గర కూడా నేర్చుకోలేదు, ఎవరి దగ్గర కూడా. మరి మీ కామెంట్స్లో చాలా మంది ఎవరైనా చెప్పండిరా డాన్స్ నేర్చుకోమని అని అంటారు కదా. మీతో పాటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు కదా. వాళ్ళు ఇప్పుడు కొరియోగ్రఫీస్ మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తారు. మరి మీరెందుకు ఇలా ఉండిపోయారు? ఆఫర్స్ లేవా మీకు? అంటే ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ అరెస్ట్ కి రీజన్ మీరేనంట, నిజమేనా? అరెస్ట్ చేయించింది ఫస్ట్. అంటే ఆయన మీద 2 కేసులు అయింది. లాస్ట్ రంజాన్లోనే 150 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఓకే, మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చానంటున్నారు. ఇంతకు మీడియా వాళ్ళకి ఇచ్చారా లేదంటే జాబ్ పర్పస్ ఇచ్చారా? 150 సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్. ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్ చేసింది నా తప్పు ఏముంది అని. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు. అంటే ఫస్ట్ హస్బెండ్ని వదిలేసిన ఆమె సెకండ్ హస్బెండ్ని వదిలేసే ఛాన్సెస్ ఉండవంటారా? అదే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావంటారా? ఈ డ్యాన్స్కి ఒకరు పెట్టారు, మూర్ఛకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట. ఏమి ఇస్తారంట? మూలికలా? మూర్ఛకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట. బషీర్ మాస్టర్ గుంటి నాగరాజ్ని మోసం చేసి రోడ్డును లాగేశారు అంటారు. అతని పొలం అమ్మేసి. ఫోన్ చేయండి గుంటి నాగరాజ్కి. ఇదే టాపిక్లో కీరవాణి గారు అన్నారు కదా, ఆ అమ్మాయి ప్రవస్తి ఏముంది ఈవెంట్స్ లో వెళ్ళి పాడుతుంది అని చిన్న చూపుగా మాట్లాడారు. ఇప్పుడు మీరు కూడా ఈవెంట్స్ లోనే డాన్స్ కొరియోగ్రఫీ చేశాను. అది తప్పు అని చెప్పా. ఎంఎం కీరవాణి గారికి ఎంతైనా ఉండని ఆయన. శేఖర్ మాస్టర్ అతని అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనిపిస్తుంది. అదిదా సర్ప్రైజ్ అని రీసెంట్ గా చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఏమనంటే నేను చేసేది కరెక్టే. ఒక బషీర్ మాస్టరే కొరియోగ్రాఫర్ అవ్వలేకపోయారు, అతను ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో పరిస్థితి? అందరికి ఒకటే రూల్. ఇప్పుడు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శమ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చెప్పాలంటే ఇంకొక మైకేల్ జాక్సన్ అనొచ్చు. అతను ఇంకెవరో కాదు, మన బషీర్ మాస్టర్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మైకేల్ జాక్సన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, అంత కాకపోయినా పేరు పెట్టి పిలిచినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే మైకేల్ జాక్సన్ గారిని చూసి ప్రతి ఒక్క కొరియోగ్రాఫరే కాదు, ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ప్రతి ఒక్క కాస్ట్యూమర్ కానీ, ప్రతి ఒక్క హెయిర్ డ్రెస్సర్ కానీ, ఆయనను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకున్న లేరు. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు అందరూ ఆయన పెట్టిన భిక్షే. ప్రభుదేవ్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ ఆయన చూసి కాస్ట్యూమ్, ఒక సాంగ్ ఉంటుంది చిరంజీవి గారిది, మెరుపులా మెరుపులా అన్న సేమ్ రెడ్ హ్యాండ్ చేసి ఉంటుంది సాంగ్. అంటే ఆయన అంత పెద్ద వ్యక్తిని నాకు పెట్టినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా గ్రేట్ పర్సన్ అనమాట. మైకేల్ జాక్సన్ చనిపోయినప్పుడు నేను వెండిది ఎంజే అని చెప్పి 20 తులాలది చేయించుకున్నాను. నేను చనిపోయిన తర్వాత 20 తులాలది చేయించుకున్నా. అది ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పక్కన పడేసిన. అసలు మీరు డ్యాన్స్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అసలు డాన్స్ అనేదే నాకు అసలు తెలియదు. డాన్స్ అనేదే అసలు నా బాడీలో ఉందనుకుంటా, అంతేగాని నాకు తెలియదు. ఎట్లా అంటే ఫస్ట్లో నేను 2000 కాదు 96, 97, 98లో మా డాబా మీద మా బాబాయ్ కరాటే మాస్టర్ అనమాట. ఆయన కరాటే చేస్తుంటే ఆయనతో పాటు ఉత్తగా పక్కన వెళ్ళి చూసేవాళ్ళం. చేస్తుంటే ఒక మాస్టర్ వచ్చి, అరే మీరు కూడా ఖాళీగా ఉంటారు కదా కరాటే నేర్చుకోవడం అన్నాడు అనమాట. అప్పుడు కరాటే నేర్చుకుంటే ఖమ్మంలో జూబ్లీ క్లబ్ అని ఒక పెద్ద క్లబ్ ఉండేది, చాలా ఫేమస్ అది. అక్కడ కరాటే నేర్పిస్తుంటే రోజు పోయేవాడు అనమాట. రోజు కరాటే పోయి నేర్చుకుంటూ అట్లా కరెక్ట్గా నా దగ్గర స్కిల్ చూసి నేను చేసేదాన్ని బట్టి కరెక్ట్గా 4 months 5 monthsలోనే నాకు రెడ్ బెల్ట్, అంటే బ్రౌన్ కలర్ బెల్ట్ ఉంటుంది, వైట్ గ్రీన్ అట్లా ఉంటుంది, బ్రౌన్ బెల్ట్ ఇచ్చారు. బాగా చేస్తున్నాను అని. దాని తర్వాత 1 yearలోనే బ్లాక్ బెల్ట్ ఇచ్చారు నాకు. అంటే ఇక బాగా మూమెంట్ ఉంది, ఎక్కడికి పోయినా మస్తు ప్రైజెస్ కొడుతున్నాం అని చెప్పి మూమెంట్ ఇచ్చిన తర్వాత
అదే ఖమ్మంలో ఇయర్ కాంపిటీషన్ పెట్టారు. ఓకే. అంతకుముందు ఏమైందంటే శ్రీరామనవమి వినాయక చవితి వస్తే మా బాబాయ్ పాష అనమాట ఖమ్మంలో. పాష కొంతమంది ఉండేటోళ్ళు. అప్పుడు అందరూ కూడా హవా హవా జిలేలే అయ్యమ్మ డిస్కో డ్యాన్సర్ ఈ సాంగ్లకు డ్యాన్స్ వేస్తుండే అనమాట. వాళ్ళని చూసి భలేగా చేస్తున్నారు అనేటువంటి. అంతేగాని నాకు వస్తుందని కూడా తెలియదు, ఇట్లా ఉంటుందని కూడా, డ్యాన్స్ ఇట్లా చేయాలని కూడా తెలియదు. అప్పుడు ఒకసారి సిచ్యువేషన్లో కరాటేలో కాంపిటీషన్లో పెడతాంటే మన వాళ్ళందరూ నువ్వు డ్యాన్స్ చేయొచ్చు కదా నువ్వు కూడా నన్ను నెట్టిరు. ఉత్తగా పోయి ఒక పాట వేయగానే అందరూ బాగా మెచ్చుకున్నారు అనమాట. బాగా చేస్తున్నావు నువ్వు అది అని చెప్పాను. కానీ ఇక కరాటేని చిన్నగా డౌన్ చేసుకుంటూ డాన్స్ని డెవలప్ చేసుకున్నాం. మా బాబాయ్తో పాటు స్టేజ్ మీదకి వెళ్ళడం అట్లా 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 ఒకటి చూసి దాన్ని డెవలప్ చేసుకున్నాం స్టెప్స్ని. అట్లా అట్లా స్టెప్స్ నేర్చుకొని ఎవరి దగ్గర నేర్చుకోలే, ఓన్లీ మా బాబాయ్. అంటే మీరు ప్రత్యేకంగా డాన్స్ అనేది నేర్చుకోలేదు? ఎక్కడ దగ్గర కూడా నేర్చుకోలేదు, ఎవరి దగ్గర కూడా. మరి మీ కామెంట్స్ లో చాలా మంది ఎవరైనా చెప్పండిరా డాన్స్ అంటారండి. కామన్గా జనాలు అంటే ఎట్లుంటారంటే మంచిది చెడు అంటారు, చెడుది మంచి అంటారు. అవునా కదా? ఉన్నదాకా అఘోరాని ఏమన్నారు, అసలు అఘోరా దేవుడు దేవుడు అన్నారు. లాస్ట్కి ఇప్పుడు ఏమంటారు, వీడంతా వేస్ట్ వెళ్ళలేదు అన్నారు. జనాల నోట్ ఏంటంటే నరం లేని నాలుక అనమాట. ఎటు పడితే అటు తిరుగుతుంది. మనం వాళ్ళతోటి మనం వెళ్ళినాం అనుకో ఎదగలేం. అట్లా వాళ్ళు ఎట్లుంటారంటే వాడు ఎదగపోయినా ఏం కాదు కానీ పక్కన కూడా ఎదగొద్దు, అలాంటి జనాలు ఉంటారు అనమాట. నేను జనాలను ఎప్పుడు కూడా ఫాలో అవ్వను, నన్ను నేనే ఫాలో అవుతా. నేనేం చేస్తే జనాలు వైరల్ అవుతుంది, నేనేం చేస్తే డెవలప్ అవుతా అనేది చూసుకోవాలి. మనకు డబ్బు లేదంటే మనకు డబ్బు వస్తుందా? డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా కష్టపడాలని ఆలోచించాలి. అది మీతో పాటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు ఇప్పుడు కొరియోగ్రఫీస్ మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నారు. మరి మీరెందుకు ఇలా ఉండిపోయారు? ఆఫర్స్ లేవా మీకు? అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫస్ట్ మీకు మొబైల్స్ వచ్చినప్పుడు చూడండి, మొబైల్స్ మామూలుగా టచ్ ఫోన్స్ బయటకు వచ్చినప్పుడు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం రేంజ్ కాస్ట్ ఉన్నాయి. మనది కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒక అడుగు వేసినప్పుడు అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా కాకపోవటానికి కారణం తెలుగు డాన్సర్స్ యూనియనే. తెలుగు డాన్సర్స్ యూనియన్ కారణం ఎందుకంటే నేను 2003లో మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టినప్పుడు ఇక చక్రి గారు వస్తున్నాడు గెస్ట్గా, జడ్జెస్ని తీసుకురావాలి. అప్పుడు నేను టాప్ ఖమ్మంలో. జడ్జెస్ని ఎవరిని తేవాలి, జడ్జెస్ అంటే కొంచెం హైలైట్ ఉండాలని చెప్పి ఏం చేసినంటే నాకు తెలిసి మంచి జరిగిద్దని నేను అనుకుని తెలుగు డాన్సర్స్ యూనియన్లో కొంతమంది ప్రముఖులను తీసుకొచ్చిన. అప్పుడు ఏమైంది, కుల్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు చెప్పాను కదా, మనం ఎదగపోయినా బాగుండదు కానీ పక్కన కూడా ఎదగొద్దని, అది పెట్టుకున్నారు వాళ్ళు. 2003లోనే ఒక 5,000 మంది జనంలో ఒక బషీర్ అంటే ఒక నెంబర్ 1 అప్పట్లో. ఇక్కడ కేర్ ఉండేది, బక్కగా ఉండేవాడిని, మస్తు అనమాట. ఇక బషీర్ మాస్టర్ అంటే బషీరే అప్పుడు, ఇంకా కొరియోగ్రాఫ్ మాస్టర్ కూడా ఏం లేదు పేరు. బషీర్ అంటే ఖమ్మంలో ఒక రేంజ్ ఫేమస్. మా అడ్రస్ ఎక్కడ పోయినా ఆటో డ్రైవర్స్ని కానీ అక్కడ ఎవరు అడిగినా బషీర్ మా ఇల్లు అంటే చెప్పేటోళ్ళు. అలా నేను పేరు తెచ్చుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమా ఆడియో ఫంక్షన్ చేశారు ఖమ్మంలో. అప్పుడు లంచ్కి వస్తావా మంచికి వస్తావా వితౌట్ షూస్ తోటి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. బాగా ఉండేవాడిని. అప్పుడు చేసిన తర్వాత అరే నువ్వు బాగా చేస్తున్నావు తమ్ముడు అది అని అన్నాడు. నీకు ఏం కావాలి సో అండ్ సో అంటే నాకు వీళ్ళు కార్డు కావాలి, నేను సైడ్ డాన్సర్ చేయాలనుకుంటున్నాను చెప్తే సరే నువ్వు నాతో రా అని చెప్పి అందరి ముందు మైక్లో అనౌన్స్ చేసిండు. అప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఒక 12 years 13 years ఆయన దగ్గర పెట్టుకొని కూడా ఏం హెల్ప్ చేయలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.